మొత్తం అనేక సందర్భాల్లో మీరు మీ అభిప్రాయాలు చెప్తే ఆయన కన్విన్స్ అయ్యారు కదా. చాలా వరకు మీకు రిజెక్ట్ చేసినటువంటి కన్విన్స్ ఇది ఒకటేనా? రిజెక్ట్ చేసినవి పెద్దగా ఓపెన్గా రిజెక్ట్ చేసినవి లేవు. అంటే ఆయన రిజెక్ట్ చేసే స్థితిలో మనం ఏం మాట్లాడమనుకోండి, కానీ ఏదన్నా ఒక అభిప్రాయం చెప్పినప్పుడు ఆయన ఒకవేళ రెండో ఆలోచనలో ఉంటే ఆయన కామ్గా ఉండేవాడు, తర్వాత ఆలోచించుకునేవాడు ఎందుకు చెప్పాడు వీడు ఇట్లా ఇదని, అట్లా మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మన మేధావుల మీటింగ్ అని ఒకటి పెట్టాడు. అప్పుడు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండేవాడు, అమెరికా నుంచి వచ్చి, పేరేంటి కమ్మాయన, వీళ్ళందరినీ పిలిచి చేశాడు. నేను కూడా నలుగురు అడిగితే 2-3 ప్రొఫెసర్ల పేర్లు నేను కూడా చెప్పాను. ఆర్ చంద్రశేఖరరావు వాళ్ళు. ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ కాన్సెప్ట్, ఎర్నింగ్ వైల్ లెర్నింగ్, దాని మీద మీటింగ్ పెట్టాడు. ఒక 20 మందో 25 మందినో మీటింగ్ పెట్టాడు. అంతా భోజనాలు గజనాలు పెట్టాము, మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయిన తర్వాత నవ్వుకుంటా, ఏం బ్రదర్ ఎట్లా ఉంది మీటింగ్ అన్నాడు. దండగల మరి మీటింగ్ సార్ ఇదన్నా. ఏంటి అట్లా అంటావు సార్? యాజ్ ఏ పేరెంట్ నా పిల్లలు చదువుకుంటూ సంపాదిస్తే నేను చాలా సంతోషపడతాను, నా మీద బర్డెన్ చాలా తగ్గిపోద్ది. ఇక్కడ 80% 70% అగ్రికల్చరల్ బేస్డ్ సొసైటీలో అగ్రికల్చర్ కూలీలకు 3 నెలల కంటే పని లేదు. మిగిలిన వాళ్ళందరికీ మీరు పని ఎక్కడ ఇస్తారండి? చదువుకునే వాళ్ళకి పని ఎక్కడ తెచ్చిస్తారు? ఏ రకమైన పని ఇస్తారు? ఇది సాధ్యమయ్యేది అనేది కాన్సెప్ట్ చెప్పడం వేరండి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది అయ్యే పని కాదండి. అందువల్ల లంచ్ కూడా దండకండి అన్న నా పేడ. మీ ఫ్యామిలీ తోటి ఆయనకి మంచి ర్యాపో ఉండేదండి? అంటే మీ పిల్లలు కానీ అది వెళ్తుండే వాళ్ళ చిన్నప్పటి నుంచి? అంటే మా అమ్మాయి బాగా ఉండేది, డాక్టర్గా అప్పుడప్పుడు పోతుండేది, సలహాలు చెప్తుండేది. చిన్నప్పటి నుంచా లేదంటే ఒక చిన్నప్పటి నుంచి? మీరు నేను తిరుపతిలో పనిచేసినప్పుడు వాళ్ళంతా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. ఆ తర్వాత ఈయన దగ్గర చేరిన తర్వాత మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయి మెడిసిన్కు ట్రై చేస్తూ ఉంది, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్కి. అప్పుడు ఫస్ట్ పరిచయం. అప్పుడు విజయవాడలో కృష్ణా తీరంలో వాళ్ళు మహానాడు పెట్టినప్పుడు ఏమో గుంటూరులో కోచింగ్ తీసుకుంటా ఉంది, బంధువుల ఇంట్లో ఉండి తీసుకుంటా ఉంటే నేను ఈయన వదిలే చూడటానికి పోవడానికి కుదరదు కదా, అందుకని ఆమె వచ్చింది అక్కడ. అమ్మాయి వస్తే బాబు కూర్చోబెట్టుకొని భోజనం పెట్టి ఆయన దగ్గరుండి తినిపించి, ఏం చేస్తావమ్మా, నా నుంచి డాడీ మీ దగ్గరగా రాలేకపోతున్నాడు, చాలా ఎఫెక్షనేట్గా ఉంది మనిషి. అమ్మాయి అండి పిల్లలు ఇంకా మీకు? అమ్మాయి అబ్బాయి. అమ్మాయి పెద్దది, అమ్మాయి డాక్టర్ పద్మా వీరపనేని అని ఇక్కడే ఉంటుంది పక్కనే, శ్రీనగర్ కాలనీలోనే. ఆమె 20 years ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మానేసింది. కంప్లీట్ ప్రాక్టీస్ మానేసారా? మానేసంటే జనరల్ ఎండి, తర్వాత న్యూరాలజీ ఎండి ప్లస్ స్ట్రోక్ సూపర్ స్పెషాలిటీ. మరి ఇంటర్ మూడు అమెరికా డిగ్రీలే. అమెరికాలో 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసింది. ఎప్పుడు 2004లోనే పాపులర్ ఫిజిషియన్ అమెరికా అని చెప్పి అవార్డు తీసుకుంది అమెరికన్ గవర్నమెంట్. గ్రేట్. ఆ నుంచి రామారావు గారు చెప్పింది నెరవేర్చారు, చేసింది. చాలా అందరూ విఐపీలతో పేషెంట్లు అండి. విజయరామారావు, దొరగారు, బొత్స కూడా ఒక పెరాలిటిక్ పేషెంట్. చాలా మందిని ట్రీట్ చేసింది. తర్వాత నేను ఎంతకాలం అమ్మా అమెరికాలో ఎవరికి ఉపయోగపడితే మనకేంటి ఉపయోగం, ఇక్కడికి రా, ఎందుకు మనకేంటి డబ్బు, ఎంత ₹1,00,000 అన్నమే తింటాడు, ₹1,00,00,000 అన్నమే తింటాడు, వద్దు అవసరం లేదంటే పాపం వచ్చేసింది. వచ్చేసి అక్కడ కిమ్స్లో 10 years చేసింది, సికింద్రాబాద్ కిమ్స్లో. ఇక ఆ మధ్య ఒక 1 year 1.5 year బ్యాక్ ఈ వెంకయ్యనాయుడు గారు కూడా ఏదో ట్రీట్మెంట్ కోసం పోయినాడు. ఈ పయ్యవాళ్ళ కేసు వీళ్ళందరూ ఆమెకు పేషెంట్లు. ఇక్కడ కిమ్స్లో. అయితే అప్పుడు మీలాంటి టాలెంటెడ్ పీపుల్ పార్టీలోకి రావాలమ్మా అది ఇదని చెప్పి ఎంకరేజ్ చేశారు. నన్ను అడిగితే ఎందుకమ్మా మనకి రాజకీయం అనవసరము, ఇంకొక 10 మందికి సేవ చేయి మంచిది కదా డాక్టర్గా 10 మంది అనుకుంటారు అంటే చివరికి ఏదో మొత్తం మీద బీజేపీలో చేరింది. సో కంప్లీట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ వదిలేసింది. అది కిమ్స్లో డైరెక్టర్గా కూడా ఉండింది, ఫౌండర్ డైరెక్టర్ ఆవిడ అసలు. తర్వాత రిజైన్ చేసి ఇప్పుడు పార్టీలో చేరింది. 2 years అయిపోయింది జాయిన్ అయ్యి కూడా. వాళ్ళు ఒక 1 year చూసి ఆమె వర్క్ చూసి నేషనల్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేశారు.
డాక్టర్ పద్మా వీరపనే నేను. మరి ప్రాక్టీస్ మీరు చెప్పట్లేదా? ఇందాక ఇప్పుడు చెప్పినా మేము- ఇప్పుడు అమెరికాలో మెడల్ సరే, ఒక తీసుకొని స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా మనం ఏం చెప్తాం, గైడెన్స్ చెప్తాము. వాళ్ళు లేదులే డాడీ, డిఫరెంట్ లైఫ్ చూస్తాను, నేను 20 ఏళ్ళు చేశాను కదా. సో ఇప్పుడు కంప్లీట్ అసలు ప్రాక్టీస్ దూరంగా ఉన్నారు. ఇట్లే పాత పేషెంట్లు ఎవరైనా వస్తే అడిగితే సలహాలు చెప్పుద్ది. రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే లేదు. లేదు, రెగ్యులర్ ప్రాక్టీస్ హాస్పిటల్ పోవట్లేదు. లేకపోతే తెలిసిన వాళ్ళు, లేకపోతే ఎవరన్నా వాళ్ళు మన ఏదన్నా మెసేజ్ వాళ్ళ రిపోర్ట్లు అయ్యి కనుక వాట్సాప్లో పంపిస్తే సలహా చెప్పుద్ది, ఏం మెడిసిన్ తీసుకోవాలి ఏంటి అని. ఓకే, అంటే వెంకయ్యనాయుడు గారి సజెషన్ మేరకు పాలిటిక్స్ లోకి వచ్చారు ఆవిడ, అంతేనా? ఒక వెంకయ్యనాయుడే కాదు, ఇంకా కొంతమంది. బాబు అండి అబ్బాయి? బాబు వాడు ఎంఎస్ చేసి అమెరికాలో ఒక 8 ఏళ్ళో 9 ఏళ్ళలో జాబ్ చేసి వచ్చేసి లాస్ట్ టైము పోటీ చేయని కూడా సమయంలో మాచర్ల బై ఎలక్షన్లో పోటీ చేశాడు 2012లో. అప్పుడు 13 మంది జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేశారు కదా. అప్పుడు ఎవడో ముందుకు రాకపోతే ఇక చంద్రబాబు బతిలాడితే ఓకే అప్పుడు చేసి అంటే నన్ను నిలబడమన్నారు. నేను కూడా నిలబడం లేవా, అసలు బై ఎలక్షన్లో ఓట్లు వేయరు జనరల్గా. సరే అంటే వాడు నిలబెట్టమంటే సరే పెడితే వాడు 75,000 ఓట్లు వచ్చినాయి. అన్ఫార్చునేట్గా అసలు యాక్చువల్గా గెలవాల్సింది జగన్. అప్పుడు ఒక 1 వీక్ బిఫోర్ ఎలక్షన్ మాచర్లోనే అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు. దాంతో ఈ విజయమ్మ, ఈ షర్మిల వీళ్ళందరూ చుట్టుపక్కల ఊళ్ళోనే తిరిగి నా మొగుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, నా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారు మొదలు పెట్టాడు. చివరికి ఇంకొక 5,000 వస్తే గెలిచిండేవాళ్ళం. అప్పుడు కూడా చంద్రబాబు 2-3 సార్లు నాతో మాట్లాడి 13 ఓడిపోయినా కూడా మాచర్లు గెలిచేటట్టున్నారు, 4% ప్లస్లో ఉంది, జాగ్రత్త చూసుకోవద్దు ఇది అని చెప్పొచ్చాడు. ఈ తర్వాత ఏంటంటే ఇంక మళ్ళా పోతే పోయిన వాళ్ళు అయినా కూడా మంచి పోటీ ఇచ్చాం కదా అనుకొని తర్వాత మళ్ళీ సొసైటీలు, సర్పంచులు, ఈవెన్ మున్సిపాలిటీ 20 ఏళ్ల తర్వాత హైయెస్ట్ మెజార్టీతో గెలిచాము, అన్నీ చేసాం. చేసిన తర్వాత సీట్ ఇవ్వాలి రెగ్యులర్ ఎలక్షన్. అదే ఏంది అదే ఏం చెప్తామండి అతనికి, ఎవడో చెప్తారు. రాయపాటి అదో చేరాడు సాంబశివరావు, అందరు కమ్మోళ్ళు అయిపోతున్నారు, రెడ్డికి ఇవ్వాలి. సరే అప్పుడు పోటీ చేయడానికి ఎవడు రాకపోతున్నా కమ్మోడు కావాలా. మళ్ళీ వచ్చేటప్పటికి సోరే నువ్వు 5 సార్లు 6 సార్లు ఇచ్చావు, ఇప్పుడు తెనాలి కానీ, గుంటూరు కానీ, లేకపోతే మా గురదాలు కానీ, వెనుకొండ కానీ అక్కడ మార్చండి, వేరే కులానికి ఇవ్వండి. అది చేయకుండా నువ్వు ఇక్కడ ఒక సీట్ ఉంటే ఇంత పోటీ పెడితే ఇంత నీకు పార్టీని బ్రతికిస్తే నువ్వు సీట్ ఇవ్వకుండా అంటే ఎవడికో రెడ్డికి ఇచ్చాడు, పనికి రాని రెడ్డి, వాడు ఓడిపోయాడు. రెండోసారి మళ్ళీ ఆ రెడ్డి కన్నా ఇవ్వాలి కదా, వాడికి ఇవ్వలేదు, ఇంకో రెడ్డిని తీసిపెట్టారు. ఇలా లేదండి గుంటూరు జిల్లా వాళ్ళంతా కూడా నాయకులు. మనం గెలవాలి. మీరు కలవలేదా చంద్రబాబు నాయుడు? ఎందుకు కలవడం, తెలియందే కదా. మొన్న బాబుని పిలిచి నాది పొరపాటు అయింది మధు, ఎందుకు అట్లయింది, ఎందుకు జరిగింది అది ఇది అని వాడిని అడిగాడు. అడిగితే ఎందుకు జరిగిందని నన్ను అడుగుతారు ఏంటంటే, మీకు తెలియదు ఆ రిపోర్టు, సర్పంచులన్నీ 75% సర్పంచులు గెలిచాము ఫ్యాక్షన్ ఏరియాలో, ఆల్ మేజర్ పంచాయతీ గెలిచాము, మున్సిపాలిటీ గెలిచాము, నీకు అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ గెలిచాము, అన్నీ గెలిచిన తర్వాత మీరు సీట్ ఇవ్వలేదు. ఆ రోజు ఎవడు రాకపోతే మమ్మల్ని పిలిచారు అంటే పొరపాటు అయింది, ఈసారి పోటీ మీరే దిగండి అని అడిగాడు మొన్న. అడిగితే అప్పటికి ఈ జనసేన ఇది అలయన్స్ వస్తుందనే సంగతి తెలియదు. ఎందుకులే అప్పటికే దెబ్బతిన్నాము, నువ్వేం రూపాయి ఇవ్వలేదు మాకు, అనవసరం లే మాకు వద్దులే అని చెప్పి మీరే దూరంగా ఉన్నారు. మొన్న దూరంగా ఉండి, కాకపోతే ఆయన ఏం చేశాడంటే మీరెవరికి చెప్తే వాడికి ఇస్తాం, గెలిపించే బాధ్యత మీది, తర్వాత బాబుకి నేను ఏదైనా పొజిషన్ చూస్తాను అది అని చెప్పుకొచ్చాడు. సరే ఆ మాట మీద ఉండు. కలుస్తుంటారా మీరు రెగ్యులర్గా? నేను కలట్లేదు, బాబు కలుస్తున్నాడు రెగ్యులర్గా. ఇప్పుడు ఏదో పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్ ఏదో ఇచ్చాడు, తాడికొండను ఇంకో రేపల్లి ఏదో ఇన్ఛార్జ్ అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మాచర్లో మనం చెప్పిన క్యాండిడేట్కే ఇచ్చారు ఒక రెడ్డికి, వాడిని మనం తంపింగ్ మెజార్టీతో గెలిపించాము 30,000 మెజార్టీతో. మొన్న ఇప్పుడు చూడాలా ఏమిస్తాడో ఏమిటి అనేది. ఆయన కూడా మిమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడటం లేదా చంద్రబాబు నాయుడు? మీరు అసలు నేను వెళ్ళటం లేదండి ఈ మధ్య. ఇంకా ఫస్ట్ అది అయిపోయిన తర్వాత మనకి బై ఎలక్షన్ తోటి లాస్ట్ సీట్ ఇవ్వలేదు కదా అని నేను బై ఎలక్షన్ తోటి లాస్ట్ అంతేనా? నేను డైరెక్ట్ కలవటం అంటే బాబు కలుస్తున్నాడు, వాడు పోతున్నాడులే, వాడు ఏదో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇచ్చారు కాబట్టి పోతున్నాడు. బాగానే గుర్తుపడతాడు, అట్లా ఫాదర్ ఎట్లా ఉన్నారు, బాగున్నారు అది అని అడుగుతాడు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ మనిషి డెప్త్ ఉన్న మనిషి కదా, ఏదో అది దాని ప్రోస్ అండ్ కాన్స్ అటు ఇటు ఏదో లెక్క క్యాల్కులేషన్ చేసి తప్పు చేస్తుంటాడు.
అది కాదు. ఎన్టీఆర్కి అది లేదు. అదే ఎన్టీ రామారావు గారిని స్టడీ చేసినటువంటి మీరు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని స్టడీ చేయలేకపోతున్నారా? చేయొచ్చు. స్టడీ చేశాను కాబట్టి పోవట్లా నేను. అంతేనంటారా? సో స్టడీ ఇప్పుడు యాక్చువల్గా